గైస్, గెట్ రెడీ విత్ మీ ఫర్ అ సింపుల్ ఈవెంట్. ఈ వీడియోలో న్యూ మమ్మీస్ అవ్వనివ్వండి, ఈవెంట్కి సింపుల్గా రెడీ అవ్వాలి అండ్ మోర్ కంఫర్టబుల్గా ఉండాలి, ఇరిటేటింగ్గా ఉండొద్దు, ఎట్ ద సేమ్ టైం లుక్ ఎలిగెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం సింపుల్గా రెడీ అవుదాం అనుకున్నాం కాబట్టి సింపుల్ మగ్గం వర్క్ తీసుకున్నాను అండ్ లైట్ వెయిట్ శారీ తీసుకున్నాను. ఇది చూడడానికి పట్టు శారీలా ఉంటుంది, కాకపోతే ఇది ఫ్యాన్సీ శారీ. సో మనం చూస్ చేసుకున్న శారీని బట్టి కూడా మన కంఫర్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఫేస్కి మాయిశ్చరైజ్ పెట్టుకున్నాను. నేను అది ఆయిలీ స్కిన్ కాబట్టి ఓన్లీ మాయిశ్చరైజ్ మాత్రమే చేసుకున్నాను. మీ కంఫర్ట్కి తగ్గట్టు మీ ఫేస్కి ఏది పెట్టుకుంటారో డైలీ అది పెట్టేసుకోండి. ఆ తర్వాత బ్రోస్ ఫిల్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కాజల్ పెట్టుకొని లైనర్ పెట్టుకున్నాను. నేనైతే టోటల్గా రెడీ అయిన తర్వాత అవుట్ఫిట్ వేసుకుంటాను. మీరు ఎలా రెడీ అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో సింపుల్గా రెడీ అవుదాం అనుకున్నాం కాబట్టి నేను హెయిర్ లీవ్ చేశాను. పిల్లల్ని క్యారీ చేసే వాళ్ళు అయితే బ్రైడ్ వేసుకోవడం బెటర్. అండ్ తర్వాత నేను లిప్ లైనర్ పెట్టేసుకున్నాను. లిప్ లైనర్ పెట్టుకున్న తర్వాత నేను లిప్స్టిక్ వాడకుండా లిప్ టింట్ వాడుతున్నాను. ఈ లిప్ టింట్ కూడా డైరెక్ట్ అప్లికేటర్తో కాకుండా నా ఫింగర్తో అప్లై చేశాను, న్యాచురల్గా కనిపించడానికి. సో మనం ఎలా హెవీగా రెడీ అయినా సింపుల్గా రెడీ అయినా సరే మనం చూస్ చేసుకునే శారీ అండ్ జ్యువెలరీ బట్టి కూడా మన లుక్ డిసైడ్ అవుతుంది. జ్యువెలరీ అండ్ శారీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద బింది పెట్టుకుందాం అనుకున్నాను కానీ సెట్ అవ్వలేని చిన్న బింది పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను శారీ డ్రేప్ చేసుకున్నాను. మనం తీసుకునే శారీని బట్టి శారీ సింగిల్ పళ్ళు వేసుకోవాలన్నా స్టెప్స్ వేసుకోవాలని అని చెప్పి శారీ డిజైన్ని బట్టి చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హస్లీ అండ్ లాకెట్తో అయితే నా నెక్ పీస్ సెట్ చేసుకున్నాను. అండ్ ఈ లాకెట్ అండ్ హస్లీ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. యూనిక్ ఫ్యాషన్ జ్యువెలరీ 2025 అనే పేజ్లో తీసుకున్నాను. అండ్ వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ జ్యువెలరీ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది గోల్డ్ పర్స్తో వచ్చి యాంటీ ఫినిషింగ్లో ఉన్న జ్యువెలరీ సెట్. ఎంత సింపుల్గా ఉందో అంత ఎలిగెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంతోపాటు నేను ఇంకో లాకెట్ కూడా తీసుకున్నాను, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఈ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు జస్ట్ 750 రూపీస్కే వచ్చింది. అండ్ ఇక్కడ మాత్రం నేను గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకున్నాను, అది సెట్ అవ్వాలి అని చెప్పి ఓన్లీ సైడ్ బ్యాంగిల్స్ మాత్రమే సెట్ చేసుకున్నాను. మెయిన్గా మనం రెడీ అయ్యేది సింపుల్గానా హెవీగానా అనేది పక్కన పెడితే సింధూరం అనేది లేకపోతే నా లుక్ అయితే ఫుల్ఫిల్ అవ్వదు. అండ్ అది పెట్టుకుంటే కూడా నేను కొత్త పెళ్లి కూతురులా ఫీల్ అవుతా. అండ్ నాకైతే చాలా కలర్ వస్తుంది సింధూరం పెట్టుకుంటే. ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్సే మన లుక్ని డిసైడ్ చేస్తుందని అనిపిస్తుంది. ఎలా అంటే నెయిల్ పాలిష్ అవ్వనివ్వండి, శారీ డ్రేపింగ్ అవ్వనివ్వండి, సింధూరం అవ్వనివ్వండి, ఇలా. సో మీకు లాస్ట్లో ఒక లాకెట్ చూపిస్తాను చెప్పాను, అది ఇదే. సో ఇది నేను మల్టీపర్పస్లో యూజ్ అవుతుందని చెప్పి నవరత్న లాకెట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది వెంకటేశ్వర స్వామి డిజైన్తో యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది. 2 సెట్స్ వచ్చేసి 2200లో వచ్చేసింది. ఇలాంటి మంచి క్వాలిటీ జ్యువెలరీ మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి ఆ పేజ్ని విజిట్. 2 లాకెట్స్ నేను ఒక్క హస్లీకి యూజ్ చేశాను. ఇలా మీరు మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు ఒక్క హస్లీని. జ్యువెలరీ కూడా చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఎలాంటి అవుట్ఫిట్స్ మీదకైనా సెట్ అవుద్ది. ఎట్ ద సేమ్ టైం ఇరిటేటింగ్గా కూడా ఉండదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాను. ఈ లుక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.